నమస్తే. టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు ఇది మార్చ్లో చూస్తున్నట్లయితే ఇది మీతోనే జరుగుతుంది. అలా మీతో ఏం జరగబోతుంది అనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఇదైతే 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 కార్డ్స్కి ఆకర్షితులు అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పాయిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కార్డ్స్ చూస్తారు కదా, అక్కడ మీకు ఏదైనా ఒక ఫేవరెట్ కార్డ్ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా ఇది నా పాయిల్ అని మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఈ వీడియో కావచ్చు, మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా ఓపెన్ చేసి వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా మీతో ఏం జరగబోతుంది, మీరు ఇది మార్చ్లో చూస్తున్నట్లయితే లేదు ఎప్పుడు చూస్తున్నా కానీ మీతో ఏం జరగబోతుంది అనేది చూసేద్దామా? మరి రండి చూద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి మార్చ్ నెలలో మీరు చూస్తున్నట్లయితే ఇది మీతో జరుగుతుంది అని చెప్పాను కదా. సో అలా మీతో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మనం చూద్దాం. ఫర్ పాయిల్ నెంబర్ 1, వాయిస్ కౌన్సిలర్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ ఇది హైరోఫాంట్ కార్డ్. యాక్చువల్గా మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి చారియట్, 2 మేజర్ ఆర్కానా. సో ఈ నెలలో మీకు మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి. మీరు ఏ నెలలో చూస్తున్నా కానీ ఈ వీడియోని మీకు అక్కడ మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి అని అర్థం అనమాట. ఇక్కడ ఇది వచ్చి మనకి 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ మనకు వస్తున్న ఫైనల్ కార్డ్ ఏంటంటే 2 ఆఫ్ సూట్స్. సో దాని కింద మనకి లవర్స్ కార్డ్ ఉంది. సో నాకు ఎందుకో ఫస్ట్ నాకు ఇక్కడ ఈ కార్డ్ని చూడగానే నాకు ఇక్కడ టారస్ సింబల్ కనిపించింది, అంటే వృషభ రాశి సింబల్ కనిపించింది. సో ఈ నెలలో మీరు స్టేబుల్ అవ్వబోతున్నారనమాట. చాలా పీస్ఫుల్గా మీకు ఇది వరకు ఏమున్నా కానీ వాటిని రిజాల్వ్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి కర్కాటక రాశి క్యాన్సేరియన్ సింబల్ కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు చాలా ఎమోషనల్గా ఉండిండొచ్చు. సో ఆ ఎమోషనల్ టర్మాయిల్ వల్ల మీలో చాలా అలజడి నడిచి ఉండిండొచ్చు. చాలా మూడీగా, నేను ఇంత చేస్తున్నాను వీళ్ళకి తిరిగి నాకేం రావట్లేదు. రిలేషన్షిప్లో మీరు ఏదైతే ఎనర్జీ, టైంని ఇన్వెస్ట్ చేశారో దానిపైన మీరు చాలా హర్ట్ అయిన ఉంటారు. కానీ ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే మీరు ఎమోషనల్గా స్టేబుల్ అవ్వడమే కాదు, చాలా ప్రశాంతంగా తయారవబోతున్నారనమాట. సో ఇక్కడ మనకి వాయిస్ కౌన్సిలర్ మనకి ఏం చెప్తున్నారు అంటే మీరు మీ మెంటాలిటీకి ఎవరైతే మ్యాచ్ అవుతారో అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ నెలలో ఆకర్షించబోతున్నారు. అలాంటి వాళ్ళతో మీరు సమయాన్ని గడపబోతున్నారు. ఎప్పుడైతే అలాంటి వ్యక్తుల్ని ఆకర్షించి అలాంటి వ్యక్తులతో మనం సమయాన్ని గడుపుతామో అప్పుడు మనలో ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది, నూతన ఉత్సాహం వస్తుంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా. సో ఈ నెలలో మీకు అది జరుగుతుందన్నమాట. మీరు ఇదివరకు దేవుణ్ణి ఏదైతే ప్రార్థించినారో, దేనికోసమైతే సహాయం కోరుకున్నారో మీకు ఈ నెలలో ఆ సహాయం వస్తుంది అండ్ మీకు నమ్మకం ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు ఏవైతే మీకు ఇంతకుముందు ప్రశ్నల్లాగా ఉన్నాయో ఇప్పుడు వాటికి మీకు జవాబులు అయితే దొరుకుతున్నాయి అన్నమాట. మీరు కొత్త ఐడియాలజీతో, కొత్త ఐడియాస్తో మీ లైఫ్ని ఇంకొంచెం బెటర్గా, బెస్ట్గా తయారు చేసుకోబోతున్నారనమాట. మీరు ఏదైతే ఇంతకుముందు పని చేశారో ఆ పనికి తగిన ఫలితం అయితే మీరు ఈ నెలలో పొందబోతున్నారు. సక్సెస్ఫుల్గా మీ ప్రయారిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారనమాట. అండ్ మంచి బ్యాలెన్స్ లెగ్ కూడా రాబోతున్నారు. మీ విల్ పవర్ చాలా పెరుగుతుంది. అంటే దృఢ సంకల్పం, చాలా దృఢంగా ఇప్పుడు నిశ్చయించుకుంటున్నారనమాట మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. అండ్ మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అంటే అది ధనం కావచ్చు, బంగారం కావచ్చు, భూమి కావచ్చు, ఆస్తి రూపేణా కావచ్చు, లేదు మీకు వస్తున్న ఐడియాస్ కావచ్చు,
ఏదన్నా కానీ మీ దగ్గర ఉన్న అసెట్స్ కానీ రిసోర్సెస్ని కానీ వాటిని ఇప్పుడు మంచిగా ఉపయోగించుకుంటున్నారనమాట. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటామో దాని నుంచి మనం మెరుగైన ఫలితాన్ని కూడా పొందబోతున్నాము అని ఇదొక సూచన. సో మీరు ఇదివరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేసి లేకపోతే అవసరం లేని దగ్గర కూడా మీరు ధనాన్ని వెచ్చిస్తున్నట్లయితే ఇప్పుడు అలా చేయట్లేదు. ఎక్కడైతే అవసరమో అక్కడ మట్టుకే ధనాన్ని ఉపయోగిస్తున్నారు, అవసరం లేని దగ్గర దాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నారనమాట. ఇలా చేసిన దానివల్ల ఏమవుతుంది, మీ డెసిషన్ టేకింగ్ కెపాసిటీ కావచ్చు, మనీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఇది కావచ్చు, అన్నీ మెరుగవుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇవి మెరుగవుతున్నాయో మీరు ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు పాలేంటి నీళ్ళేంటి మీకు తెలుసు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మీకు తెలుసు, ఎక్కడ మనం డొనేట్ చేయాలి, ఎక్కడ ఇది అత్యవసరం, సో అక్కడ మట్టుకే మీరు డొనేషన్స్ కానీ చారిటీస్ కానీ చేయబోతున్నారనమాట. కొంతమంది అయితే స్మార్ట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మార్చుకోబోతున్నారు మీ మనీని. సో అంటే ఇక్కడ మీరు వైజ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇక్కడ ఇంతకు ముందు డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ, లేదు ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఈ వైపు పోతే ఏమవుతుంది, ఆ వైపు పోతే ఏమవుతుంది, ఈ సందిగ్ధత ఏదైతే ఉన్నిందో ఇప్పుడు అది వెళ్ళిపోతుందన్నమాట. మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని ఎప్పుడైతే మీరు ఫాలో అవ్వడం మొదలు పెడతారో మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ నెలలో మీరు బిందాస్గా హ్యాపీగా ఉండగలుగుతారనమాట. అంటే ఆ సమస్యలను నేను ఎలా అయినా కానీ రిజాల్వ్ చేసుకోగలుగుతాను, సమస్య నాకన్నా పెద్దది కాదు, నేను దేన్నైనా కానీ నేను నాకు అనుకూలంగా నేను తయారు చేసుకోగలుగుతాను, నేను ఆ విధంగా నేను చాలా శక్తివంతురాల్ని లేదు శక్తివంతుడిని, ఆ భరోసా మీ పైన మీకు వస్తుందన్నమాట. సో సిచ్యుయేషన్స్ని ఓవర్ అనలైజ్ చేయకండి. ఎందుకు అంటే మీరు సిచ్యువేషన్స్ని ఓవర్ అనలైజ్ చేసిన దానివల్లనే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం సిచ్యువేషన్ని ఓవర్ అనలైజ్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు మనం తీసుకోగలుగుతామో అప్పుడు మనం ఇంకా బెటర్ లైఫ్ని మనం చూడొచ్చు అనమాట. మీకు వస్తున్న ఆరికల్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ చూద్దాం. మీరు ఏ పైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లోంచి మీకు వస్తున్న గైడెన్స్ని మట్టికే నేను చెప్తానమాట. పైల్ నెంబర్ 1 వాళ్ళు ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు గైడెన్స్ దీంట్లోంచి వస్తుంది. పైల్ నెంబర్ 2కి ఇంకొక కార్డ్ పెట్టాను కాబట్టి గైడెన్స్ దానికి అక్కడ మారుతుందన్నమాట. ప్లేఫుల్నెస్ కార్డ్ నెంబర్ 38. ఇక్కడ 5, ఇది 7, ఇది 4, ఇది 2 మీ లక్కీ నెంబర్స్ అవ్వచ్చు, లేదు డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు. 38 మీ ఏజ్ అయిన ఉండొచ్చు, లేదు 38 మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు, లేదు అంటే 11 కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ 11 అయి ఉండొచ్చు. లైట్ బ్యూటిఫుల్ కార్డ్ నెంబర్ 32 అగైన్ ఏజ్ 32. పీస్ మనం మాట్లాడుకున్నాం కదా, మీరు చాలా పీస్ఫుల్గా తయారవబోతున్నారు. ఇక్కడ టారస్ సింబల్ వృషభ రాశి సింబల్ చూపించినప్పుడు చెప్పాను కదా. సో మీకు కావాల్సిన సమాధానాలు మీ వైపు వస్తున్నాయి. మీరు ఏ రిలీజియన్ కావచ్చు, మీరు ఏ దేవుడిని నమ్మినా కానీ మీరు నమ్మిన దేవుడు మీకు ఆ సమాధానాల్ని పంపిస్తున్నారు. ఇది కార్డ్ నెంబర్ 37. అండ్ సింప్లిసిటీ కార్డ్ నెంబర్ 45. ఇక్కడ డిలైట్ ఉంది టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ కార్డ్ నెంబర్ 14. మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈ నెలలో, మీకు ఆ సెలబ్రేషన్స్ అనేది ఉంది. మీకు కావాల్సింది మీరు పొందబోతున్నారు. మీకు ఇప్పుడు పొందే దిశగా మీ ప్రయాణం మొదలైందనమాట. ఇంతకుముందు ఇచ్చే దిశలో ఉన్నారు, ఇప్పుడు పొందే దిశలోకి మీ ప్రయాణం మొదలవుతుంది. ఈ పొందే దిశలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇంతకు ముందు చాలా మూడీగా అప్సెట్గా, ఏదో దిగులు, ఏదో వేదన, ఏదో బరువెక్కిన హృదయం ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్న మీరు ఇప్పుడు చాలా ప్లేఫుల్, హ్యాపీ, జాయ్ఫుల్ ఎనర్జీస్లోకి వచ్చారు. ఎప్పుడైతే మన ఎనర్జీ ఆ విధంగా షిఫ్ట్ అవుతుందో మనకు అన్నీ ఫేవరబుల్గా తయారవుతాయి అన్నమాట. మనం మంచిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం ఏమన్నా చేయగలుగుతాం. సో మీకు ఆ ప్లేఫుల్ ఎనర్జీస్ వచ్చినాయి. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మీ మనస్తత్వానికి ఎవరైతే దగ్గరగా మ్యాచ్ అవుతారో అలాంటి వ్యక్తులు మీ వైపు వస్తున్నారు. అలాంటి వాళ్ళతో మీ సంబంధం ఇంకా మెరుగవుతుంది. అలాంటి వాళ్ళతో మీరు సమయం గడిపిన దానివల్ల మీరు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహం పొందబోతున్నారు అని ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి, 2 అమ్మాయిలు ఇక్కడ కూర్చొని హ్యాపీగా టీ
అంటే వాళ్ళ స్నాక్స్ షేర్ చేసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు ముఖాలపైన మంచి బ్రైట్ స్మైల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా ఆనందం కనిపిస్తోంది. ఇక్కడ అన్ని రకరకాల పూలు, రంగురంగుల్లో పూలు ఉన్నాయి కాబట్టి లైఫ్ కూడా అట్లా బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇంతకు ముందు చీకటి, ఇప్పుడు వెలుగు, జీవితం లేక ఆ వెలుగు వచ్చిన దానివల్ల ఆ సంతోషం కూడా ఉంది. అండ్ ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు కదా, సో లైఫ్ కూడా ఆ విధంగా ఆ మూవ్మెంట్ని ఆ విధంగా మీరు గెయిన్ చేస్తున్నారనమాట. చారియట్ కూడా మనకి మూవ్మెంట్ గురించి చెప్తుంది, ఇక్కడ స్వింగ్ కూడా అది మూవ్మెంట్ గురించే చెప్తుంది. ఇంతకు ముందు ఆగిపోయిన ప్రయాణం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఈ మొదలవ్వడంతో ఏమవుతుంది, మనసుకి కుదుట లభించింది అంటే ప్రశాంతత వచ్చిందంటే ఇప్పుడు మీరు హ్యాపీగా మీరు రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారనమాట. అండ్ లైఫ్ని మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాము, లైఫ్ని మనమే చాలా టూ మచ్ సీరియస్గా, ఎందుకు అంటే మనం ఓవర్ అనలైజ్ చేసేసి ఇంత చిన్న దాన్ని ఎక్కువ ఆలోచించుకొని పెద్దది చేసేసుకుంటున్నాం. సో లెట్ అస్ కీప్ ఇట్ సింపుల్ అనే థాట్ ప్రాసెస్ మొదలైంది. ఏదైనా కానీ సింపుల్గా పెట్టుకుందాం, ఈజీ కదా మనకి. ఇప్పుడు 10 బ్యాగ్స్ ఉన్నాయనుకోండి, ఏ బ్యాగ్ బయటికి తీసుకొని వెళ్ళాలి అనేది మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బ్యాగ్ తీసుకోపోదామా. అదే మనం ఏంటంటే ఈ పలానా డ్రెస్ వేసుకుంటున్నాము, దీనికి బ్యాగ్ మ్యాచ్ అవుతుంది అని ముందే డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు పిక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్లా నాకు 10 బ్యాగ్స్ వద్దు, నాకు 2 బ్యాగ్స్ చాలు, 2 కంఫర్టబుల్ బ్యాగ్స్ చాలు అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈజీ టు పిక్ అనమాట. ఇది లేదంటే అది తీసుకొని పోతాము అనేది వస్తుంది. సో లైఫ్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నారనమాట. ఇప్పుడు సింపుల్గా, ఇంతకుముందు హడావిడి, ఆర్భాటం, హంగు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు అవేం లేవు. ఇప్పుడు ఇట్స్ వెరీ నార్మల్, టేక్ ఇట్ ఈజీ, చిల్పిల్ అన్నట్లు సింపుల్గా లైఫ్ తయారైంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈజీగా దేన్నైనా కానీ మీరు పొందగలుగుతున్నారు, నిర్ణయాలు గట్టిగా తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఆ కన్ఫ్యూజన్స్ లేవు, ఎందుకంటే ఇక్కడ మీరు లైఫ్ని సింపుల్ చేసుకున్నారు కదా, అందుకని చెప్పి. మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఫస్ట్ ఇవి చూద్దాం, సరిపోకపోతే ఇంకా తీసుకుందాం. సెల్ఫ్ కేర్, బ్యూటిఫుల్, కంట్రోల్. మీరు ఆ సెల్ఫ్ కేర్ అనేది మొదలైంది మీ పైన. మీరు ఎప్పుడైతే మనం ఆ కేర్ తీసుకోవడం మొదలు పెడతామో అప్పుడేమవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. మనల్ని చూసి ఇతరులు ఆకర్షితులైనప్పుడు మనకి ఇంకా లోపల సంతోషం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఆ సెల్ఫ్ కేర్ మొదలైందనమాట. మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మీ స్కిన్ కేర్ కావచ్చు, హెయిర్ కేర్ కావచ్చు, మీ ప్రెజెంటేషన్ కావచ్చు, ద వే యూ స్పీక్, ద వే యూ వాక్, ద వే యూ డ్రెస్అప్, ఇవన్నీ ఏంటంటే మీలో ఆ హుందాతనాన్ని, కాన్ఫిడెన్స్ని, ఎలిగెన్స్ని పెంచినాయి. ఇన్ ద సేమ్ వే మిమ్మల్ని చూసే వ్యక్తుల దృష్టికోణం కూడా మారిందనమాట. ఇప్పుడు ఇంతకుముందు కంఫర్టబుల్ డ్రెస్, ఇట్స్ ఫైన్, ఓకే, ఏముందిలే, ఎవరు చూస్తారు అన్న యాటిట్యూడ్ నుంచి ఇప్పుడు అకేషన్కి తగినట్లు డ్రెస్అప్ అవ్వాలి, మనల్ని మనం ఇంకొంచెం బెటర్గా ప్రజెంట్ చేసుకోవాలి. సో సెల్ఫ్ కేర్ అనేది, సెల్ఫ్ లవ్ అనేది ఇక్కడ డెవలప్ అయింది. సో ఇది వచ్చిన దానివల్ల ఏమవుతుంది, లైఫ్లో ఆ కంట్రోల్ అనేది వస్తుంది, అంతే కదా. ఇంతకు ముందు ఎవరో నిర్ణయిస్తున్నారు, ఇప్పుడు మనది మనం నిర్ణయించుకుంటున్నాం. ఎందుకు, మన పైన మనకు కాన్ఫిడెన్స్ మొదలైంది. ఇప్పుడు మనం తీసుకుంటున్న డెసిషన్స్ మనకి రైట్, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి అనేది మనకి తెలిసింది. సో అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మన లైఫ్ మన పిడికిట్లో, మన కంట్రోల్లో ఉంటుందో మనం నిర్ణయించుకోవచ్చు. అదే మన కంట్రోల్ ఇంకెవరికైనా ఇచ్చేసామనుకోండి, వాళ్ళ నిర్ణయాలపైన మనం ఆధారపడి ఉంటాం. సో వాళ్ళు ఏ నిమిషం ఏది చెప్తే మనం అది చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు మనకు నచ్చినట్లు మన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాము. సో మనకు నచ్చినట్లు మన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం కాబట్టి మనం లైఫ్లో ఎక్స్పాండ్ అవ్వగలుగుతున్నాం, మనం గ్రో అవ్వగలుగుతున్నాం అన్నమాట. ఇంతకుముందు చిందరవందరగా ఉన్న జీవితం ఇప్పుడు ఆర్గనైజ్డ్గా, సిస్టమాటిక్గా తయారైందనమాట. ఇప్పుడు మీరు ఏవైతే కళలు కంటున్నారో మీ కళలు నెరవేర్చుకోగలుగుతారు. విష్ అపాన్ ఏ స్టార్ అంటున్నారు. ఇప్పుడు మీరు కళలు కనే సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు ఏవైతే కళలు కంటారో ఈ కళల్ని మీరు మంచిగా సాకారం చేసుకోగలుగుతారు. అండ్ రైజ్ టు ద అకేషన్. సన్ ఎనర్జీస్ ఎట్లుంటాయి, చాలా బ్రైట్, వైబ్రెంట్, కలర్ఫుల్,
అండ్ స్ట్రైకింగ్ ఎనర్జీస్ అన్నమాట. అసలుకి ఆ శక్తికి తాడలేమో, అసలు ఆ అథారిటీ, ఇప్పుడు ఆ కరేజ్ మీ వైపు వస్తుంది. మీరు చాలా కరేజియస్గా స్టెప్స్ ఇప్పుడు తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు ఫుల్ కంట్రోల్ మీ చేతిలోకి వచ్చింది కదా, ఇప్పుడు మీ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది. మీకు తగిన ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా మీరు పని చేయగలుగుతున్నారు. సో ఏది ఎట్లున్నా కానీ మీ మాట, మీరేం చేస్తున్నారు అనే దానిపైన ఇప్పుడు ఫోకస్ అనేది పడుతుందన్నమాట. సో వావ్, సన్ అండ్ మూన్, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఇక్కడ. టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దేనికైనా కానీ కొంచెం సమయం ఇచ్చి ఆ తర్వాత మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేయడం మొదలు పెట్టండి అంటున్నారు. సో కొంచెం సమయం తీసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి, దానిపైన మీరు కలలు కనండి అండ్ ఆ కలల్ని సాకారం చేసుకోండి. సింపుల్. మీరు ఆ కళలు ఎప్పుడైతే సాకారం అవుతాయో ఆటోమేటిక్గా మీరు ఎక్స్పాండ్ అవుతున్నారు. ఫుల్ కంట్రోల్ మీ చేతిలోకి వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ కంట్రోల్ మన చేతిలోకి వస్తుందో మనపైన మనకి ఇంకా రెట్టింపు కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా మనపైన మనకి ఇంకా రెట్టింపు అవగాహన పెరుగుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. తద్వారా మనల్ని మనం ఇంకా బెటర్గా చేసుకోగలుగుతాం అనమాట. అన్ని విధాలుగా బెటర్గా చేసుకోగలుగుతాం. ఆలోచనలు మారుతాయి, బుద్ధి మారుతుంది, బుద్ధి మారితే కర్మ మారుతుంది, కర్మ మారినప్పుడు ఫలితాలు మారుతాయి, ఫలితాలు మారినప్పుడు మనకి ఏదైతే మనకు అవసరమో దాన్ని మనం పొందగలుగుతాము. సో చూడండి, ఒకటి మారిందంటే దానికి ముడిపడి ఎన్ని ఉంటాయి చూడండి. ఒకటి మారితే చాలు, ఇవన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి అండ్ లైఫ్ కూడా చాలా బెటర్ అవుతుంది, బ్యూటిఫుల్ అవుతుంది అండ్ హ్యాపీగా మనం కోరుకున్నటువన్నీ మనం పొందగలుగుతాము. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇట్లా నేను ప్రతిసారి చెప్తే మీకు బోర్ కొట్టచ్చేమో కానీ నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అని నేను గుర్తు చేయకపోతే మీరు మర్చిపోతున్నారో ఏమో, మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అంటే ఏ వీడియోలో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని గట్టిగా చెప్పను, ఆ వీడియోకి పెద్ద సబ్స్క్రిప్షన్స్ ఏం రావట్లేదు. కాకపోతే నా ఎనర్జీ, నా టైం నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి రిటర్న్లో రావాలి కదా. సో ఇక్కడ మ్యూచువల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగాలి, అది ఇంకా బెటర్గా పాజిటివ్గా తయారవ్వాలి అంటే ప్లీజ్ నాకు ఆ ఎనర్జీ అయితే అవసరం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిందంటే, మీకు వీడియో నచ్చినంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దామా మీతో ఏం జరగబోతుంది అనేది. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం, ఆ తర్వాత మనం గైడెన్స్ తీసుకుందాం. సో గైడెన్స్ ఇప్పుడు మీరు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాని నుంచే గైడెన్స్ తీసుకుంటున్నాను. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏ కార్డ్ అయితే పెట్టానో ఆ డెక్ నుంచి గైడెన్స్ తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకు వస్తున్న గైడెన్స్ వేరే డెక్ నుంచి అండ్ మీకు వస్తున్న గైడెన్స్ వేరే డెక్ నుంచి అనమాట. వావ్, లైఫ్లో మీకు ఇట్లా దారులు ఓపెన్ అవుతున్నాయి చూడండి. నేను షఫిల్ ఏమంటే నార్మల్గానే చేశాను, కానీ కార్డ్స్ ముందరికి, వెనక్కి, పక్కకి అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ విధంగా మీ ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మీరు కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు, మీకు కూడా దారులు ఏర్పడుతున్నాయి. సో మీరు నిరాశాభావం నుంచి మీరు బయటకు వచ్చి మీరు ఆశాజనకంగా మీ జీవితాన్ని మీరు మార్చుకునే సమయం అయితే వచ్చింది. సో ఆశ ఎప్పుడైనా మనిషిని ముందరికి నడిపిస్తుంది. ఆశను మనం ఎప్పుడు వదలకూడదు. ఆశ ద్వారానే మనకు ఆశయాలు డెవలప్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆశయాలు ఉన్నప్పుడు మనం దానికోసం కృషి చేస్తాం. కృషి చేసినప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైతే దుర్భిక్షం మన జీవితంలో ఏదైతే మనం చేదనుభవాలు లేకపోతే కొంచెం లో ఫేసెస్ ఉన్నాయో వాటిని అన్నిటిని మనం అధిగమించగలుగుతాం. చూడండి, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. లైఫ్లో ఏదైతే జగ్లింగ్ అనేది నడుస్తుందో విచ్ ఇస్ టైమ్ బౌండ్, ఇక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఇన్ఫినిట్ అబండెన్స్ని మీరు పొందే సమయం అయితే వచ్చింది. సో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మీరు ఏదైతే పని చేస్తారో దానికి తగిన ఫలితం మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. బ్యూటిఫుల్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చారు, 8 ఆఫ్ సోర్డ్స్ అండ్ మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి బ్యాలెన్స్ వచ్చింది. సో మనకి మీరు ఇంతకుముందు ఏదైతే కష్టపడి పని చేశారో, దేనికోసమైతే చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించినారో ఆ సమయం అయితే వృధా పోలేదు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు వస్తుంది అండ్ సమయం కూడా వృధా పోవడం లేదు. ఎందుకు అంటే మీ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయింది అని మీరు ఎక్కడైతే ఫీల్ అయినారో అక్కడి నుంచి మళ్ళీ మీరు బ్యాలెన్స్లోకి వస్తున్నారనమాట.
ఆ బ్యాలెన్స్లోకి ఎప్పుడైతే వస్తున్నారో ఆటోమేటిక్గా లైఫ్ సాఫీగా నడిచిపోతుంది. ఈ ఇంబ్యాలెన్స్ కూడా ఎందుకు జరిగిందంటే కొంతమంది మల్టీ టాస్కింగ్ చేసి నింటారనమాట. అంటే ఒకేసారి చాలా పనులు చేయడము, ఒకేసారి చాలా వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడము, ఒకేసారి మల్టిపుల్ పీపుల్తో డీల్ చేయడము. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ చేసిన దానివల్ల ఏమైంది అంటే ఎనర్జీ ఇట్లా స్కాటర్ అయిపోయింది. ఇంతకుముందు కార్డ్స్ ఎట్లయితే మనకి ఇట్లా చిన్న భిన్నంగా ఇట్లా వెళ్ళిపోయిందో అట్లా ఎనర్జీ స్కాటర్ అయిపోయింది. ఎప్పుడైతే ఎనర్జీ స్కాటర్ అయిపోతుందో అంటే మనం ఇక్కడ కొంచెం ఎనర్జీ పెడుతున్నాం, ఇక్కడ కొంచెం ఎనర్జీ పెడుతున్నాం, ఇక్కడ కొంచెం ఎనర్జీ పెడుతున్నాం, ఇక్కడ కొంచెం ఎనర్జీ పెడుతున్నాం, ఇట్లా కొంచెం కొంచెం ఎనర్జీ కొన్ని దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఆ నిండుతనం పూర్తిదనం లేదనమాట. అక్కడ కొంచెమే ఎనర్జీ పెట్టినాం కదా, కొంచెమే ఫలితం వస్తుంది. ఎక్కడైతే మనం మొత్తం ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తామో అక్కడి నుంచి మనం పూర్తి ఫలితం పొందగలుగుతాం. సో ఇట్లా కొంచెం కొంచెం ఎనర్జీస్ పెట్టిన దానివల్ల ఏమైంది, అది అరకొర రిజల్ట్స్ని తీసుకొని వచ్చి పెట్టింది. దానివల్ల మీకు అస్సలకి సంతృప్తి లేదనమాట. అరే నేను ఇట్లా పని చేసినాను, నాకు ఇంతే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూర్తిగా ఒక దానిపైన మీరు ఎప్పుడైతే ఎనర్జీ పెడుతున్నారో పూర్తిగా మీకు ఆ ఫలితాన్ని మీరు పొందబోతున్నారనమాట. సో ఇప్పుడు మీ బడ్జెట్ కూడా అంటే డబ్బుల్ని కూడా మీరు మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఇక 2 ఆఫ్ పెంటికల్స్ దాని గురించి మాట్లాడుతుంది. పెంటికల్స్ అంటేనే మనీ, కెరియర్ గురించి, మీ హెల్త్ గురించి మాట్లాడుతుంది. సో మీరు ఇప్పుడు ఏమైంది, కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ఎనర్జీ మనం ఎదగాలి అనే దానిపైన పెట్టినప్పుడు ఏమవుతుంది, హెల్త్ బ్యాక్ సీట్ తీసుకుంటుంది. ఎట్లయినా కానీ హెల్త్ కొంచెం స్పాయిల్ అవుతుంది కదా, సరిగ్గా నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, రైట్ టైంకి మనం చేయాల్సిన పనులు మనం చేయలేకపోతాం. ఎంతసేపు అయినా కానీ ఆ ఎదుగుదల కోసము లేకపోతే ఆ సంపాదన కోసమే మనం టైంని వెచ్చిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎంత టైం ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పని చేసుకోవాలి, ఏ విధంగా పని చేసుకుంటే ఏ విధమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాము అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఇది ఎందుకు అర్థమైంది అంటే బికాస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గతంలో మీతో జరిగిన వాటి నుంచే మీరు ఇప్పుడు ఫలితాన్ని పొందుతున్నారనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎవరైతే మనుషులు మీకు అవసరం లేదో అలాంటి మనుషులందరినీ మీ జీవితంలోంచి తీసేయడం మొదలుపెట్టినారనమాట. మీరు చాలా బ్రిలియంట్గా మీరు ఇప్పుడు ఆలోచించగలుగుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా మీకు మంచిగా కలిసి వస్తున్నాయి అన్నమాట. సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఇంతకుముందు జీవితంలో ఆ సంతోషంకి అంత తావులేదు, ఇప్పుడు ఆ హ్యూమర్ ముందుకు వచ్చిందనమాట. ఎందుకు అంటే ఎంత కష్టమైన సిచ్యువేషన్స్లో కూడా మీరు యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫన్. సో ఏముందిలే, ఇది కూడా దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది, నేను దేనికోసం బాధపడాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎర్త్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ అండ్ ఇక్కడ బ్యాలెన్స్, ఇది వచ్చి మనకి వాటర్ ఎనర్జీ అనమాట. యాక్చువల్గా కప్స్ చూపిస్తున్నారు కదా, సో వాటర్ ఎనర్జీ. ఇక్కడ ఫైర్ ఎనర్జీ లేదు. సో ఫైర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆవేశము, ఆక్రోశము, కోపము, తొందరపాటుతనం ఇవి ఉంటాయి. ఇక్కడ అది లేదు. ఇక్కడ ఏమంటే నిలకడగా పోదాము, చూద్దాము ఏమవుతుందో. గాలి ఎటువైపు వీస్తే అటువైపు అంటే యు ఆర్ ఫ్లోయింగ్ ఫ్రీలీ. లైక్ ఆ ఫ్రీ ఫ్లో కోసం ఆ గాలి వచ్చినప్పుడు మనకి అబ్బా ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది కదా. ఈ ఎండాకాలంలో చెమట్లు ఇట్లా దిగ్గారుతుంటే కొంచెం గాలి వచ్చినా కానీ అది మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, అదొక మంచి ఫీలింగ్ని ఇస్తుంది. సో లైఫ్లో అలాంటి ఫీలింగ్ అనేది ఇప్పుడు మొదలవుతుంది అనమాట. ఆ శ్రమకి తగిన ఫలితం రావడంతో. ఇంతకు ముందు నేను బందీ అయిపోయినాను, లేకపోతే నాకు దారి కనిపించట్లేదు, నన్ను అష్టదిగ్బంధనం చేసేసినారు, లేకపోతే నేను ఎటువైపు వెళ్ళాలి నాకు ఆ క్లారిటీ లేదు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి కళ్ళకున్న గంతల్ని తీసేసి ఇక్కడ ఎదురుగా ఒక కత్తి ఉంది, ఇక్కడ తలుపు ఉంది, సో ఈ కత్తిని దాటుకొని నేను బయటికి వెళ్ళొచ్చు ఈ తలుపు ద్వారా అనేది అమ్మాయికి అర్థమవుతుంది. ఇంతకుముందు అది అర్థం అవ్వలేదు. అది మనుషులతో కావచ్చు, కళ్ళు మూసుకుపోయి ఉంటాయి అన్నమాట, అంటే మబ్బులు గమ్మేసినాయి. ఇప్పుడు ఏంటంటే ఆ ఇల్యూషన్స్ నుంచి, ఆ ట్రాప్స్ నుంచి బయటపడుతున్నారనమాట. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి చాలా కాన్ఫిడెంట్గా తయారవుతున్నారు. ఎందుకు, ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, మీ ఇంట్లో ఇట్లా స్నేక్ ప్లాంట్ లేకపోతే మీరు స్నేక్ ప్లాంట్ పెట్టుకోండి. ఈ స్నేక్ ప్లాంట్ ఏం చేస్తుందంటే ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిన దానివల్ల ఏమవుతుందంటే మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, లేకపోతే చాలా నీరసంగా లో ఎనర్జీస్లో ఉంటామన్నమాట. ఇక్కడ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే లాడ్ ఆఫ్ బటర్ఫ్లైస్. సో లైఫ్ మారుతుంది, లైఫ్ చాలా ప్రాస్పరస్గా మారుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా పూలు, గ్రీనరీ, ఆకులు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి గ్రోత్ ఉంది. సో ఒక బ్యాలెన్స్ లేకైతే ఖచ్చితంగా వస్తున్నారనమాట. మీ ఐడియాస్
ఎవరితో అయితే మ్యాచ్ అవుతాయో అట్లాంటి వాళ్ళతో కలిసి మీరు ఏదైనా పని కూడా మీరు చేసుకోగలుగుతారనమాట. అండ్ ఇక్కడ ఎవరితో అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాలో వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే అట్లా సక్సెస్ఫుల్గా కాంప్రమైజ్ అవుతారో మీ పవర్ ఇంకా రెట్టింపు అవుతుందంట. సో ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, బ్యాలెన్స్ ప్లేస్ అ మేజర్ రోల్. సో థమ్స్ అప్ ఏదన్నా ఉంది అంటే అది మీ సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, బ్యాలెన్స్. థమ్స్ డౌన్ ఏదన్నా ఉంది అంటే ఎక్కడైతే మనం కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఇంకా మూర్ఖంగా బిహేవ్ చేయకూడదు. మనం ఎక్కడ ఏం చేయాలి, ఏం ఇవ్వాలి, ఏం పొందాలి అనేది మనకు తెలియాలి. సో అట్లా మూర్ఖంగా ఉండకూడదు, దానికి థమ్స్ డౌన్ అనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనకు వస్తున్న గైడెన్స్ ఏంటనేది చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్. మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి ద గోల్డెన్ చిల్డ్రన్ అంట. ఇన్నర్ చైల్డ్, టెండర్నెస్, ఇన్నోసెన్స్, రేర్ గిఫ్ట్స్. సో ఈ పైల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు చాలా ఇన్నోసెంట్ పీపుల్. లైక్ చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ ఉంటుందన్నమాట, చాలా సున్నితంగా ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే అందరిలో ఉండవు. ఎవరైతే దేవుడికి చాలా దగ్గరగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. అందుకనే కొంచెం అమాయకంగా, అంటే ఎంత తెలిసినా కానీ ఆ అమాయకత్వం అనేది ఉంటుంది. తొందరగా మనుషుల్ని ఫర్గివ్ చేయగలుగుతారు. సో అంటే వాళ్ళు చాలా ప్యూర్ ఉంటారు కాబట్టి. సో మీ ఇన్నర్ చైల్డ్ చాలా ప్యూర్. సో మీ ఇన్నర్ చైల్డ్ని మీరు ఆ విధంగానే ఉంచుకోవాలి, కాపాడుకోవాలి. మీలో ఉన్న ఇన్నోసెన్స్ అనేది వెళ్ళిపోకూడదు. సో ఇవి రేర్ గిఫ్ట్స్ కాబట్టి వీటిని మనం ప్రీషియస్గా వాటిని కాపాడుకోవాలి అని చెప్తున్నారనమాట. స్టార్ యాన్సిస్టర్స్, హిడెన్ సీక్రెట్స్, లాస్ట్ విజ్డమ్, లుక్ అ లిటిల్ డీపర్. సో కొన్ని మీకు తెలియని సీక్రెట్స్ కొన్ని దాయబడి ఉన్నాయంట, వాటినంట కనుగొనండి. మనకి ఎక్కడైతే మనం జ్ఞానాన్ని కోల్పోయి విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించడం మొదలు పెడతామో అక్కడ చాలా సీక్రెట్స్ అనేటివి తయారవుతున్నాయంట. సో ఎక్కడ మీరు ఎవరితో మీరు విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించాల్సి వచ్చింది, అక్కడ మీకు తెలియకుండా ఏవో జరుగుతున్నాయి. అవి చాలా సీక్రెటివ్గా జరుగుతున్నాయి. వాటినంట కనుగొనండి. కొంచెం లోతుగా అంటే వాటిని విశ్లేషించుకోండి. మీ యాన్సిస్టర్స్ మీకు తగు జాగ్రత్తలు చెప్తున్నారు. ట్రస్ట్ ద టైమింగ్, ట్రస్ట్ ద వేవ్ యూ కేమ్ ఇన్ ఆన్, టైమ్ ఈజ్ నాట్ రన్నింగ్ అవుట్. సో మీరు సమయాన్ని అంటే నమ్మండి. మీకు రైట్ టైం వచ్చినప్పుడు మీకు రైట్ వేలో మీకు రావాల్సినటువన్నీ వచ్చేస్తాయి. బీయింగ్ ఎట్ ది రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు రైట్ ప్లేస్ రైట్ టైంలో ఉన్నారు. మీరు ఆ టైంని మీరు నమ్మడం మొదలు పెట్టండి. మీరు ఖచ్చితంగా మీరు పొందాల్సినటివి మీరు పొందేస్తారనమాట. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి ద బ్లూ ఫ్లేమ్, స్పాంటేనియస్ అవేకనింగ్, యాక్టివేషన్, ఇంటిగ్రేషన్ టైం. సో ఇక్కడ మీకు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు అలా ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు యాక్టివేట్ అవుతున్నారు స్పాంటేనియస్గా. అంటే మనకు తెలియకుండానే మనలో చాలా మార్పులు వస్తున్నాయి, మనం కొత్త విషయాలను గ్రహిస్తున్నాము. అండ్ మనలో కూడా తెలియని ఒక శక్తి వస్తుంది. ఈ శక్తితో పాటు రియలైజేషన్స్ కూడా మొదలవుతున్నాయి అన్నమాట. ఎన్ని రియలైజేషన్స్ వస్తున్నాయి అంటే మీరు అసలుకి వాటిని అన్నిటినీ సమకూర్చుకొని వాటి గురించి మీరు ఆలోచించే టైం లేనన్ని రియలైజేషన్స్. అంటే ప్రతి నిమిషం ఏదో ఒకటి కొత్తగా తెలుసుకోవడం, దేన్నో ఒక దాన్ని రియలైజ్ అవ్వడం, ఇలా స్పాంటేనియస్గా మీ జీవితంలో చాలా జరగబోతున్నాయి. పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో కాదు, మీరు ఎప్పుడు చూసినా కానీ ఈ వీడియోని మీలో ఉన్న ఇన్నోసెన్స్ ఎప్పటికీ దూరం అవ్వకూడదు. ఎందుకంటే ఈ ఇన్నోసెన్సే మిమ్మల్ని దేవుడికి చాలా దగ్గరగా ఉంచింది. అండ్ మీ నుంచి ఏవైతే దాయబడిన సీక్రెట్స్ ఉన్నాయో ఆ సీక్రెట్స్ని వెలుగులోకి తీసుకొని వస్తుంది. అండ్ మీరు డివైన్ టైమింగ్ని నమ్మాలి. ఆ టైం అయితే అయిపోలేదు. ఆ టైం ఇట్ ఈస్ మేకింగ్ యూ మోర్ అండ్ మోర్ అవేకండ్. దీనివల్ల మీకు ఏంటంటే ఆ జ్ఞానోదయం అవుతుంది. మీరు ఇంకా బెటర్గా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారనమాట. సో మీకు వస్తున్న ఇంకొన్ని మెసేజెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫర్ పైల్ నెంబర్ 2. సో చూడండి, డార్క్ సైడ్, డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్ అవే. మీకు ఏదైనా అనిపిస్తుంటే దీనివల్ల ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు నన్ను ఎట్లా జడ్జ్ చేస్తారో ఏమో అనుకొని మీరు చెప్పాలనుకున్నట్టు మీరు చెప్పకుండా ఉండకండి.
మీరు ఎప్పుడైతే అట్లాంటివి దాసేస్తారో దానివల్ల మీకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. టేక్ టైమ్ టు హీల్, గ్రో అండ్ ఎక్స్పాండ్ అంటున్నారు. కొంచెం సమయం తీసుకొని ఇప్పుడు మనకి ఇదివరకు ఏవైతే బాధలు, కష్టాలు, లేకపోతే ఏవైతే మనల్ని చాలా నొప్పించినాయో వాటి నుంచి బయటపడి మీరు ఇంకా బెటర్గా గ్రో అవ్వగలుగుతారు, ఎక్స్పాండ్ అవ్వగలుగుతారంట. అట్లా చేయడానికి మీకు కావాల్సిన మేజర్ ఇది ఏంటి అంటే కరేజ్ కావాలి. మీరు ఎప్పుడైతే చాలా ధైర్యంగా వద్దు నాకు ఇవి అవసరం లేదు, నా లైఫ్లోంచి ఇంక ఇవి వెళ్ళిపోవాలని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారో అప్పుడు మీరు అలాంటి వాటిలన్నిటినీ మీరు రిలీజ్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ మీరు ఆ లిమిటింగ్ బిలీవ్స్ ఏవైతే మిమ్మల్ని మీ ఎదుగుదలని ఆపుతూ గండి వేస్తూ వచ్చినాయో అలాంటి వాటినన్నిటిని మీరు రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఈ రిలీజ్ చేసే టైం ఏం చెప్పండి, ఫుల్ మూన్ అప్పుడు మనం ఏంటంటే మనకి ఏవైతే వద్దో వాటిని అన్నిటినీ రిలీజ్ చేసేయచ్చు లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ద్వారా. సో నేను ఇది తీసుకోవాలనుకుంటున్నా. ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ అండ్ హోల్డ్ యువర్ స్టార్స్ క్లోజ్ అంటున్నారు. సో మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకొని మీరు ఇంకా బెటర్ అవ్వడానికి మీకు ఆ ఫుల్ మూన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి ఛానల్లో ఒక వీడియో ఉంది. దాంట్లో మనం మూన్ వాటర్ ప్రిపేర్ ఎట్లా చేసుకోవాలి, క్రిస్టల్స్ని ఎట్లా చార్జ్ చేసుకోవాలి, ఫుల్ మూన్ అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇది ఉంది. అది పాత వీడియో. సో మీరు ఆ వీడియోని మీరు చూడొచ్చు అనమాట. అది చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ పెట్టిన కొత్తలో చేసిన వీడియో అనమాట అది. సో ఎటర్నిటీ, గివ్ యువర్ సెల్ఫ్ పర్మిషన్ టు స్లో డౌన్. ఏదో ఫాస్ట్గా చేసేయాలని చూడకండి. ఏదన్నా మనం ఫాస్ట్గా చేయాలని చూస్తే దాంట్లోంచి తప్పులు దొరుకుతాయి. సో తప్పుల్ని మనం ఎక్కువ చేయకుండా మనం తక్కువ చేసేలాగా అండ్ మనల్ని మనం ఇంకొంచెం బెటర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం సమయం తీసుకొని నిర్ణయం తీసుకొని ఆ తర్వాతే మనం ఏమన్నా చేయాలన్నమాట. చూడండి, స్పాట్ న్యూ ఆపర్చునిటీస్, డిస్కవర్. కొత్త ఆపర్చునిటీస్ మీ వైపు వస్తున్నాయి కానీ మీరు ఏంటంటే వాటిని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చిందనమాట. సో ఎప్పుడు మనం ఆ కొత్త ఆపర్చునిటీస్ని మనం తెలుసుకోగలుగుతామో అంటే ఎప్పుడైతే మనం క్లియర్ బౌండరీస్ని ఏర్పరచుకోగలుగుతామో అప్పుడే మనం ఆ కొత్త ఆపర్చునిటీస్ని తెలుసుకోగలుగుతాం అనమాట. సో పుట్ అ రింగ్ అరౌండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎనర్జీస్. మీ చుట్టూరు మీరు ఆ సేఫ్టీ సర్కిల్ ఎట్లా వేసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను మళ్ళీ చెప్తాను. మీరు ఎవరైతే నమ్ముతారో, ఏ దేవుడు దేవత ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని మీరు అడగండి దట్ నాకు ఆ ప్రొటెక్షన్, ఆ రక్షణ వలయం కావాలి, అది మీ నుంచి నేను పొందుతున్నట్లు నేను ఫీల్ అవుతున్నాను. నా చుట్టూరు ఒక పర్పుల్ ఎనర్జీ లేదు ఒక గోల్డ్ ఎనర్జీ ఉంది, నా వాళ్ళని అది సరౌండ్ చేస్తుంది. సో ఈ పర్పుల్ ఎనర్జీ కావచ్చు, గోల్డ్ ఎనర్జీ కావచ్చు, దేని లోపలైతే మేము ఉన్నామో దాని లోపలికి మంచి వ్యక్తులు, మంచి సావాసాలు, మంచి ఆలోచనలు, మంచి మట్టికే లోపలికి రాగలుగుతుంది. ఏదన్నా చెడు ఉద్దేశాలు, చెడు ఏమన్నా ఉంటే అవి ఈ రింగ్కి తగిలి అది ఎవరి నుంచి అయితే వస్తుందో అది వాళ్ళకే తిరిగి పంపబడుతుంది. అది నేను స్వీకరించట్లేదు. అలానే 24 గంటలు నేను కూడా మంచి థాట్స్లోనే ఉండను కదా, నా నుంచి కూడా ఏదైనా చెడు వెళ్తుంటే ఈ బౌండరీని దాటి ఇతరులని అది ఎఫెక్ట్ చేయకూడదు. ఈ బౌండరీలోనే అది భూస్థాపితం అయిపోవాలి. సో ఇలా నాకు నా వాళ్ళకి ఎవరైతే రక్షణ వలయంని ప్రొవైడ్ చేశారో, ఆ సేఫ్టీ సర్కిల్ని ఏర్పరచుకోవడానికి ఎవరైతే సహాయపడ్డారో ఆ దేవుడు దేవతకి నేను చాలా కృతజ్ఞురాల్ని లేదు కృతజ్ఞుడిని. సో ఈ విధంగా చెప్పుకొని మనం సేఫ్టీ సర్కిల్ రోజు నిద్రపోయే ముందర నిద్రలేసిన వెంటనే వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము మన ఎనర్జీస్ మనతో పాటు ఇంకెవరికైతే ఈ సేఫ్టీ సర్కిల్ ఉండాలని కోరుకున్నామో వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళు కూడా హ్యాపీగా, పాజిటివ్గా, ప్రాస్పరస్గా ఉండగలుగుతారనమాట. సో పైల్ నెంబర్ 2 మీకు తెలియాల్సింది ఏంటి అంటే మీలో చాలా ధైర్యం ఉంది, ఆ ధైర్యం ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంతకుముందు దేనికైతే భయపడుతున్నారో ఆ భయాల నుంచి ఇప్పుడు మీరు బయటకు వచ్చి మీరు ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా తయారవుతున్నారు. మీకు ఆ లాజికల్ బ్రెయిన్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయింది. సో లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ అయిన దానివల్ల మీ డబ్బుల్ని కూడా మీరు మంచిగా ఉపయోగించుకుంటున్నారు అండ్ కెరియర్లో కూడా న్యూ అడ్వాన్స్మెంట్స్ అనేటివి మీరు చూస్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మీకు వీడియో నచ్చిందంటే మటుకు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి. వీడియోని హైప్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి తెలుస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అందరం హ్యాపీగా ఉంటాం, నేను హ్యాపీగా ఉంటాను, మీరు హ్యాపీగా ఉంటారు. సో ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.